హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా హ్యాపీ కూడా అయితే ఉన్నాను. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో అందాం అనుకుంటున్న కేదార్నాథ్ అండ్ బద్రీనాథ్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఈ సంవత్సరం అయితే అది కొద్ది రోజుల్లోనే. అక్కడికి మనం వెళ్ళాలంటే ముందుగా చార్ధామ్ అంటే మనకి యమునోత్రి, గంగోత్రి, అలాగే బద్రీనాథ్, కేదార్నాథ్ ఇవన్నీ వస్తాయి. అలాగే మనం చూసేది అయితే బద్రీనాథ్ అండ్ కేదార్నాథ్ రెండింటి కోసమే. అక్కడికి ఏ టెంపుల్ చూడాలనుకున్నా సరే కంపల్సరీ ఉత్తరాఖండ్ నుంచి అయితే యాత్ర రిజిస్ట్రేషన్ పాస్ ఈ పాస్ అయితే మనం అయితే ఆన్లైన్లో అయితే చేసుకోవాలి. లేదనుకుంటే ఆఫ్లైన్లో కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత హరిద్వార్లో కానీ రిషికేష్లో కానీ మన ఆఫ్లైన్లో వెళ్ళి అయితే చేసుకోవచ్చు. అక్కడికైతే మన ఆఫ్లైన్లో చేసుకుంటే అమౌంట్ కూడా పే చేయాల్సి వస్తుంది. ఇక్కడైతే మనం అయితే ఆన్లైన్లో ఫ్రీగా అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఇంకోటి ఏంటంటే చాలామంది అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు అని ఆన్లైన్లో చేసుకోకుండా ఆఫ్లైన్లో అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు అని ఒక 2-3 రోజులు అయితే అక్కడే వెయిట్ చేస్తున్నారు అనమాట. అలా వెయిట్ చేసి ఉండడం వల్ల వాళ్ళ యాత్ర అయితే చాలామందికి అయితే ఇబ్బంది అవుతుంది. చాలా రోజులు పెండింగ్ అయితే పడిపోద్ది యాత్ర. కొంతమందికైనా ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది అనేసి వీడియో అయితే చేస్తున్నాను అనమాట. వీడియో నచ్చితే కంపల్సరీ ఒక లైక్ అయితే ఇవ్వండి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోండి. లేదంటే మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉన్న బ్రౌజర్ ఉన్నా పర్లేదు, అదైతే ఓపెన్ చేసుకోండి. గూగుల్ సెర్చ్లో కేదార్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ అని కొట్టండి. కొట్టిన తర్వాత వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలాగైతే ఉంటుంది. లాగిన్ అండ్ రిజిస్టర్ అని పైన మీకు 2 ఆప్షన్లు కనబడతాయి, ఇండియన్ అండ్ ఫారినర్ అని. ఇండియన్ అయితే మేము ఇండియన్ కాబట్టి ఇండియన్లో ఉంచండి. వేరే వాళ్ళకి ఎవరికైనా చేయాలి అనుకుంటే ఫారినర్స్కి అయితే వాళ్ళు అయితే అది ఉపయోగించుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ కూడా అలాగే ఉంటుంది. సేమ్ మనం ఇప్పుడు చూసినట్టే, ఏదైతే తేడా అయితే ఏమి ఉండదు. ఫస్ట్ అయితే మీ ఇక్కడ ఎంటర్ నేమ్ అని ఉంది కదా, మీ నేమ్ అయితే ఆధార్ కార్డులో అయితే ఎలాగుందో అలాగే ఇచ్చేసేయండి. లేదంటే నార్మల్గా ఇచ్చినా పర్లేదు. నేనైతే ఆధార్ కార్డులో అయితే ఎలాగుందో సేమ్ అలాగే ఇచ్చేసాను. పక్కనే మొబైల్ నెంబర్ అని ఉంటుంది, ఆ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చేసేయండి. మొబైల్ నెంబర్ కూడా ఇచ్చేసాను. ఇంకా థర్డ్ ఆప్షన్ వచ్చేసి టూర్ ఆపరేటర్, ఇండివిజువల్ అండ్ ఫ్యామిలీ. టూర్ ఆపరేటర్ అంటే మనకి యాత్రలను తీసుకెళ్తారు కదా, మన ఎంతమంది అని చెప్పి యాత్రలను వాళ్ళే పట్టుకెళ్తారు, ఆ టూర్ ఆపరేటర్. ఇండివిజువల్ అంటే మన ఓన్గా మనం వెళ్ళే లెక్కన అనమాట. ఇంకోటి ఫ్యామిలీతో మీరు ఫ్యామిలీ అందరు కలిసి వెళ్ళే లెక్కన అయితే ఫ్యామిలీ పెట్టుకోండి. నేను సింగిల్గా వెళ్తున్నానని పెడుతున్నాను కాబట్టి ఇండివిజువల్ అని పెడుతున్నాను. కింద ఉన్న పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకోండి. పాస్వర్డ్ కూడా ఎంటర్ చేసుకొని సైన్ అప్ అయితే అయిపోండి. అయిన తర్వాత మీకు ఇందాక ఇచ్చిన ఓటీపీ నెంబర్, మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓకే క్లిక్ చేసి కొద్దిగా స్క్రోల్ చేస్తే కింద ఓటీపీ అయితే కనబడుతుంది. ఓటీపీ అని అడుగుద్ది. మీ పాస్వర్డ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత కింద ఓటీపీ అని ఉంది కదా, మీకు వచ్చిన ఓటీపీ అయితే ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ అయితే కొట్టండి. నాకైతే వచ్చింది, నేనైతే కొట్టేశాను. వెరిఫై ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఓకే అయితే క్లిక్ చేసి మళ్ళీ అయితే ఇంకో పేజీలోకి అయితే వెళ్తాం. ఓకే, కింద ఇంకేం లేదు. ఇక్కడ ఇందాక ఇచ్చిన మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఒకసారి మళ్ళీ అయితే ఎంటర్ చేయండి. ఓకే, ఇందాక ఇచ్చిన మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. ఓకే, ఇచ్చాను. ఇందాక మీరు కింద పెట్టుకున్న పాస్వర్డ్ అయితే ఆ పాస్వర్డ్ మళ్ళీ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చర్ ఉంటుంది, అది కూడా సేమ్ నెంబర్స్ అయితే అక్కడ ఇచ్చేసేయండి. ఓకే, ఒక నిమిషం అవ్వట్లేదు. ఓకే, క్యాప్చర్ అయితే ఎంటర్ చేసేయండి. సేమ్ యాస్టీస్ అయితే అక్కడ ఇచ్చేసేయండి. ఇచ్చేసి రైట్ క్లిక్ చేసి మళ్ళీ సైన్ ఇన్ అవ్వండి. కింద సైన్ ఇన్ కనబడుతుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకో పేజీలోకి అయితే వెళ్తాం. ఓకే, మనకి ఇక్కడ పైన మీ పూర్తి పేరు, మీ ఫోన్ నెంబర్తో ఒక ఐడి అయితే కనబడుతుంది. ఓకే, గ్రీన్ కలర్లో. నేనైతే దాన్ని బ్లర్ చేస్తున్నాను కొన్ని కారణాల వల్ల, అది మీకు తర్వాత అర్థమవుతుంది. ఓకేనా, ఇంకా రిజిస్ట్రేషన్ ఫర్ టూర్ అన్న ఒక ఆప్షన్ ఉంటుంది. దాని కిందే మోడిఫై టూర్ అంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది, దాన్ని అయితే మనం అడ్జస్ట్ చేసుకోవడానికి అనమాట. అది మనకు చేసుకోలేదు కాబట్టి రిజిస్ట్రేషన్ ఫర్ టూర్ మీద క్లిక్ చేసుకోండి. అక్కడ నుంచి ఇంకో పేజ్కి వెళ్తున్నాం. సేమ్ అది ఇంకో పేజ్ అయితే వస్తుంది.
ఇక్కడ ఓపెన్ చేసి కింద స్క్రోల్ చేస్తే కొద్దిగా ఇక్కడ ఒకటే ఉంటుంది ఆప్షన్, అదైతే క్లిక్ చేసుకోండి. సెలెక్ట్ పర్ టూర్ టైప్ అని ఉంది. ఓకే, కింద ఇప్పుడు సెలెక్ట్ డే. ఓకే, మీకు ఇప్పుడు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయితే ఎప్పుడు ఎంటర్ అవుతున్నారు, ఎప్పుడు ఎండ్ అవుతున్నారు అనేది ఇక్కడ అయితే ఇవ్వాలి. నేనైతే 20 నుండి 25 వరకు అయితే ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ 20, 25 రెండు ఇచ్చేసాను. 20న వెళ్తున్నాను, 25న వచ్చేస్తున్నాను ఇచ్చాను. ఓకే, ఇచ్చేసాను. ఇక పక్కన మీకు చెక్ అవైలబిలిటీ అని చూపిస్తుంది. ఓకే, ఒకసారి చూద్దాం. ఇక్కడ తర్వాత మీరు ఎంతమంది అయితే వెళ్తున్నారు అనేది ఇక్కడ అయితే అడుగుతుంది. మీరు ఎంతమంది అయితే వెళ్తున్నారో అంత నెంబర్స్ అయితే అక్కడ ఇచ్చేయండి. ఒకరు వెళ్తే ఒకటి, ఇద్దరు వెళ్తే ఇద్దరు, అలాగా. ఓకే, సార్ చెక్ అవైలబిలిటీ మీద చెక్ చేద్దాం, క్లిక్ చేద్దాం, ఏం వస్తుందో చూద్దాం. మనకైతే అవైలబుల్ ఉన్న స్లాట్స్ అయితే చూపిస్తుంది అనుకుంటున్నాను నేను. అదే అవైలబుల్ ఉన్న స్లాట్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ ఏం చూపించట్లేదు, పైన వేస్తుంది అనుకుంటా. మళ్ళీ ఒకసారి ఓకే వచ్చింది. మ్యాక్సిమం అన్నీ కూడా ఫుల్ అయిపోయి ఉన్నాయి. ఓన్లీ బద్రీనాథ్ ఒకటే మటుగా ఖాళీ ఉన్నాయి. బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి ఫుల్ అయిపోయినాయి. బద్రీనాథ్ ఒకటే ఖాళీ ఉన్నాయి. కొన్ని దగ్గర ఏమో గంగోత్రి, బద్రీనాథ్ రెండు అయితే ఖాళీ ఉన్నాయి. మీకు ఇక్కడ ఇలాగే కనబడుతుంది అనమాట. మీకు ఒకవేళ మీరు వెళ్ళే డేట్స్ మటుకు మీరు వెళ్ళే దగ్గర నుంచి ఈ అవైలబుల్ స్లాట్స్ అయితే ఓపెన్లో ఉన్నట్టు అనమాట. ఈ మధ్యలో అయితే మీరు దాన్ని బట్టి ఇందాక ఇచ్చిన డేట్ 22, 25 ఇచ్చాను కదా, ఆ మధ్యలో డేట్ ఏమైనా మార్చుకోవాలనుకుని చేసుకోవాలని మార్చుకుంటే దాన్ని బట్టి మీరు ఇక్కడైతే స్లాట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. సరే చూద్దాం. ఒకసారి అయితే కింద వరకు చూస్తాను. అన్నీ అయితే 26, 30 వరకు కూడా ఏం లేదు. ఒక దగ్గర మాది కేదార్నాథ్ ఉంది, ఇంకేం లేదు. అయితే క్యాన్సిల్ చేస్తాను. నెంబర్ ఆఫ్ మ్యాక్సిమం ఒకటి ఇచ్చేసాను. ఇక్కడ బై రోడ్, బై హెలికాప్టర్, బై వాక్ అని అడుగుతున్నారు. బై వాక్ అయితే ఇచ్చేయండి. మీరు హెలికాప్టర్లో ఇచ్చుకునే లెక్కనైతే హెలికాప్టర్లో మీకు నెంబర్ అయితే ఐడియా వస్తుందో, ఐడియా అయితే అక్కడ ఎంటర్ చేయాలి. బై వాక్ అయితే అక్కర్లేదు, నేను బై వాక్ పెట్టాను. ప్లాన్ యువర్ డెస్టినేషన్. ఇక్కడ నుంచే మన యాత్ర అయితే ఇక్కడైతే మనం పెట్టుకోవాలన్నమాట. అదే యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. ఓకే, నేనైతే కేదార్నాథ్ పెట్టట్లేదు, ఓన్లీ బద్రీనాథ్ ఒకటే పెడుతున్నాను, ఎందుకంటే మీకు చూపించాలని. ఇంకా బద్రీనాథ్ పెడుతున్నాను. కనెక్ట్ అవ్వట్లేదు. ఓకే, బద్రీనాథ్ ఓకే అయింది. బద్రీనాథ్ అయిన తర్వాత మీకు అలాగే మనం చేద్దాం. ఒకవేళ అన్నీ పెట్టుకోవాలనుకుంటే కింద యాడ్ ఉంది కదా, అది యాడ్ నొక్కాలి. ఓకే, నొక్కాను కదా. యాడ్ నొక్కిన తర్వాత మళ్ళీ క్లిక్ చేసుకుంటే సేమ్ అలాగే వస్తుంది. అలాగే మళ్ళీ ఇంకోటి యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా సెట్ చేసుకొని మొత్తం 4 కావాలనుకుంటే 4 కూడా ఒకేసారి అయితే ఇక్కడ చేసుకోవచ్చు. జస్ట్ మీకైతే చూపిస్తానికైతే పెట్టాను అక్కడ. ఓకే, ఇక్కడ డేట్లు ఇచ్చేద్దాం. పక్కన డేట్లు ఉంది కదా, డేట్లు ఇచ్చేవాళ్ళు మన 20 నుంచి 25. ఈ 6 రోజుల్లో మటుకు స్లాట్ కేదార్నాథ్, బద్రీనాథ్కి అయితే ఉన్నాయన్నమాట. నేనైతే 23rd ఇచ్చాను, 23వ తారీఖున ఇచ్చాను. ఓకే, ఇక్కడ మీకు మళ్ళీ కింద ఇంకోటి పెట్టి చూపిస్తాను. బద్రీనాథ్ పెడదాం, అది బద్రీనాథ్ అంటున్నా, సారీ కేదార్నాథ్ పెడదాం. కేదార్నాథ్ పెట్టి చూపిస్తాను. ఓకే, కేదార్నాథ్. ఓకే, కేదార్నాథ్ పెట్టాను. పక్కన డేట్ కూడా ఇవ్వండి. కేదార్నాథ్ పక్కన డేట్ ఎందుకంటే మీరు ఆ గుడికి ఎప్పుడు వెళ్తున్నారో ఆ డేట్ మాత్రం కంపల్సరీ అక్కడైతే ఇవ్వాలి. ఓకే, 24 అని పెట్టాను. ఇది ఎక్కడ ఖాళీ లేదు. ఓకే, ఖాళీ ఉంటే మటుకు కింద గ్రీన్ కలర్ వస్తుంది, అలా వస్తుంది. దాని మీద క్లిక్ అయితే మటుకు మనకు స్లాట్ అయితే కన్ఫర్మ్ అయిపోయినట్టే. ప్రస్తుతానికి లేదు కాబట్టి అక్కడైతే చూపించట్లేదు. ఉండే లెక్కనే ఉంటేనే మటుకు కంపల్సరీ అయితే అక్కడ చూపిస్తుంది. నేనైతే డిలీట్ చేసేస్తున్నాను. మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సేవ్ మీద అయితే క్లిక్ చేయండి. ఓకే, సేవ్ మీద క్లిక్ చేసుకోండి. ఇంకేం లేదు ఇంకా దీని పేజీలో. డిలీటెడ్ అని మ్యాక్సిమం 3 days అంట. డేస్ తర్వాత డిలీట్ చేసేస్తారండి వీళ్ళు. ఓకే, సేవ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ పేజీకి అయితే వెళ్ళిపోతాం. సేవ్ నొక్కిన తర్వాత ఇక్కడ మీకైతే ఒక కోడ్ అయితే వస్తుందన్నమాట. ఇది కోడ్ ఎప్పుడు ఉపయోగపడుతుందంటే మీరు గ్రూప్కి వెళ్తారు కదా, అప్పుడైతే ఈ కోడ్ అయితే ఉపయోగపడుతుంది. మన సింగల్కి వెళ్తే మటుకు ఇదైతే మీకు ఉపయోగపడదు.
కాపీ చేసుకొని పెట్టుకోండి. నాకు కాపీ అవ్వట్లేదు, స్క్రీన్ షాట్ తీసాను. ఓకే ఓకే క్లిక్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇంకో నెక్స్ట్ ప్లేస్ అయితే ఓపెన్ అవుతుంది, బద్రీనాథ్. ఓకే, మనకి స్లాట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఇక్కడ మీ నేమ్, ఇక్కడ మీ ఫుల్ నేము. ఓకే, కన్ఫర్మ్ అయినట్టే, అయితే స్లాట్ అయిపోయింది. ఇక్కడ మీ ఫుల్ నేమ్ ఇచ్చేసేయండి. నా ఫుల్ నేమ్ ఇచ్చేసి మీ ఏజ్ ఇచ్చేసేయండి. ఏజ్ 29 ఇచ్చేయండి. 29. ఓకే 29. ఇక్కడ జెండర్ కూడా ఇచ్చేసేయండి, మేల్ ఫీమేల్ అలా అదర్. మేల్ కాబట్టి మేల్ అని పెట్టేసాను, ఫీమేల్ అయితే ఫీమేల్ అని పెట్టేయండి. కింద మెయిల్ అడ్రస్ ఉంది. ఒకవేళ మీకు మెయిల్ అడ్రస్ ఉండే లేకపోతే మెయిల్ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి, లేకపోతే ఇబ్బంది ఏం లేదు, మామూలుగా వదిలేసేయండి. మొబైల్ నెంబర్ టూరిస్ట్. ఇక్కడ టూరిస్ట్ అంటే మనం గుడికి వెళ్ళే వాళ్ళ నెంబర్ అయితే ఇక్కడైతే ఇవ్వండి. కింద ఆధార్ కార్డ్ నెంబర్. ఓకే, మొబైల్ నెంబర్ టూరిస్ట్ అని ఉంది కదా, ఇక్కడ టూరిస్ట్ అంటే మనం కొండకైతే ఎవరు వెళ్తున్నారో, టెంపుల్కి అయితే ఎవరు వెళ్తున్నారో వాళ్ళ నెంబర్ అయితే అక్కడ ఇచ్చేసేయండి. ఓకే ఓకే, నెంబర్ అయితే ఇచ్చాను. ఎంట్రీ యువర్ ఆధార్ కార్డ్ నెంబర్. ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చేసేయండి, ఎంట్రీ యువర్ ఆధార్ కార్డ్ నెంబర్ దగ్గర. ఓకే, ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇచ్చాను. కంట్రీ ఇండియా కాబట్టి మన ఇండియా అదే అలా ఉంచేసేయండి, అది అలాగే ఇబ్బంది ఏం లేదు. మీ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి, ఇక్కడ మీ పూర్తి అడ్రస్. నా అడ్రస్ ఇచ్చాను. సిటీ మన ఏలూరు కాబట్టి ఏలూరు అని పెట్టేశాను. డిస్టిక్ మన ఏలూరు డిస్టిక్ మారిపోయింది కాబట్టి నేనైతే మా డిస్టిక్ ఏలూరు కాబట్టి ఏలూరు అని ఇచ్చేసాను. సెలెక్ట్ ది స్టేట్, మన ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు అన్ని స్టేట్లు అయితే చూపిస్తాయి. మాది ఏపీ కాబట్టి ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చాను. మీది ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ అయితే ఇచ్చేసుకోండి. ఓకే, ఇక్కడ నుంచి కాంటాక్ట్ పర్సన్ నేమ్ అయితే ఇచ్చేసేయండి, అంటే మీరు ఎమర్జెన్సీ కాంటాక్ట్. ఎందుకంటే మనకేమన్నా అక్కడ ఇబ్బంది జరిగితే వీళ్ళకి నెంబర్ ఫోన్ అయితే వస్తుంది అనమాట. ఆ ఫోన్ నెంబర్ మీది పేరు ఇచ్చేసేయండి. ఆ ఫోన్ నెంబర్ ఎవరిది, మా మదర్ కాబట్టి మా అమ్మ పేరు ఇచ్చాను. మా ఇంట్లో వాళ్ళ నెంబర్ అయితే ఇచ్చాను. అమ్మది ఎవరు అని అడుగుతాను అనమాట. మ్యాక్సిమం మదర్ కాబట్టి మదర్ అని ఇచ్చేసాను. ఓకే, బై వాక్ అని పెట్టేసేయండి. ఇక్కడ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే హెల్త్ పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని పెట్టండి అని అడుగుతున్నారు. ఉండే లెక్కనైతే దాని మీద అయితే క్లిక్ చేయండి. లేదనుకుంటే నాన్ ఉంది కదా NA, దాని మీద అయితే క్లిక్ చేసేయండి. ఓకే, అప్లోడ్ ది పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఓకే, మీ యాత్రకి అయితే ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఇక్కడ ఇచ్చేసండి. చూస్ ఫైల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే గ్యాలరీలోకి వెళ్ళిపోద్ది. ఓకే, ఇంకా నా ఫోటో ఉంది. ఓకే, నా ఫోటో అయితే ఇచ్చేసాను. అలాగే మీరు యాత్రకి అయితే ఎవరు వెళ్తున్నారో వాళ్ళ ఫోటో అయితే ఇచ్చేసేయండి. కింద ఉన్న ఆధార్ కార్డు అయితే ఆధార్ కార్డు తీసుకున్నాను. ఐడి ప్రూఫ్ కింద చూస్ ఫైల్ ఉంది కదా, అది నొక్కితే ఆధార్ కార్డు అయితే తీసుకోండి ఫోటో. అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ తీసుకొని ఉంచుకోండి, అదైతే ఇక్కడ అప్లోడ్ చేసేయండి. ఓకే, నా ఆధార్ కార్డు కూడా ఇచ్చాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ కింద అలా ఇచ్చేసేయండి, సరిపోద్ది. ఫోటో ఇచ్చాను, ఆధార్ కార్డు ఇచ్చాను, అన్నీ అయిపోయినాయి. మ్యాక్సిమం అన్నీ అయిపోయినట్టే. ఫినిష్ అయితే కొట్టండి. లోడింగ్ అవుతుంది. ఒక లోడింగ్ అయిన తర్వాత మీకు పేజ్ మళ్ళీ ఇంకో పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. జస్ట్ అది బ్లఫరింగ్ అయ్యే వరకు అయితే వెయిట్ చేయండి. ఓకే, యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ సక్సెస్ఫుల్లీ ప్లీజ్ డౌన్లోడ్ యాత్ర రిజిస్ట్రేషన్ పాస్. ఓకే, ఎమర్జెన్సీ నెంబర్లు అవన్నీ ఇచ్చారు. ఓకే నొక్కండి. ఓకే నొక్కిన తర్వాత మళ్ళీ ఇంకో పేజీకి అయితే వెళ్తున్నాం. ఓకే, మన యాత్ర ఈపీఎస్ అయితే రెడీ అయిపోయింది. పక్కనే మీకు నేమ్, మీ మొబైల్ నెంబర్ అయితే చూపిస్తుంది. పక్కనే కింద డౌన్లోడ్ PDF అని ఉంది. నేనైతే డౌన్లోడ్ కొడుతున్నాను. ఓకే, డౌన్లోడ్ అవుతుంది. ఓకే, అయిపోయింది. జస్ట్ 1. ఓకే, ఇది మన యాత్ర రిజిస్ట్రేషన్ పాస్. ఓకేనా, ఫర్దర్ మనకు ఏమేమి ఇచ్చామో అవన్నీ కూడా ఇక్కడైతే కన్ఫామ్గా వస్తాయి. మన డీటెయిల్స్ అన్నీ ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మనం ఎప్పుడు వెళ్తున్నాం, ఎప్పుడు మన నెంబర్స్, ఎమర్జెన్సీ నేమ్, ఎమర్జెన్సీ నెంబర్స్, ATZ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. 2 పేజీల కింద 2 పేజెస్ వస్తాయి. ఓకే, 2 పేజెస్ అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ రిటర్న్ అయితే బ్యాక్ రివైండ్ చేసుకుని అయితే మళ్ళీ ఒకసారి మళ్ళీ చూడండి. ఓకేనా.
ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కేదార్నాథ్ వెళ్దాం అనుకున్నాం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్నవారికి అయితే వీడియో అయితే షేర్ చేయండి. అలాగే తొందరలోనే కేదార్నాథ్ వీడియోస్ కూడా మా ఛానల్ రాబోతున్నాయి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ కింద వస్తుంది. మీరు ఫస్ట్ అయితే చూడడానికి అయితే వీలుగా ఉంటుంది. ఇలా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.